మీరందరూ ఇది ఆషామాషిగా తీసుకోవద్దండి. నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను. మొత్తం ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం అరొక పాడేరులో గంజాయి పెద్ద ఎత్తున పెంచారు. మామూలుగా కాదు, ఒక వ్యవసాయ వాణిజ్య పంటమారుగా పెంచి దేశానికి ప్రపంచానికి సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా మంది పిల్లలు కాలేజీల్లో అలవాటు పడే పరిస్థితికి వచ్చారు. ఏ పనైనా కంట్రోల్ చేయగలుగుతాం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాం. ఒకసారి డ్రగ్స్ కి అలవాటు పడితే చాలా ప్రమాదం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవడైనా సరే డ్రగ్స్ అమ్మినా, గంజాయి పండించినా, గంజాయి అమ్మినా అదే చివరి రోజు మీకు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. మా పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దండి. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా కోరుతున్నాం. నిన్నే ఆలోచించాం, ఎవరైనా ఒక షాప్ లో అమ్మితే ఆ షాపుని సీజ్ చేస్తాం. నిన్న మొన్న చూస్తే వ్యసనానికి బానిసలైపోయి విశాఖపట్నంలో పాడుబడిపోయిన ఎండల్లో గంజాయి మొక్కలు పెంచే పరిస్థితికి వచ్చారు. అలాంటి గంజాయి మొక్కల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, ఎక్కడ కూడా జరగనీయం, కఠినంగా ఉంటాం. ఆ ఆస్తిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గంజాయి బాధితులకు ఖర్చు పెడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా.